అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. మణిపూర్ సీఎం ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. మణిపూర్ సీఎం గారు ఎప్పుడైతే రాజీనామా చేశారో రాజీనామా చేసిన నెక్స్ట్ రోజుకే మణిపూర్లో రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం రాష్ట్రపతి పరిపాలన పెట్టే ముందు ఖచ్చితంగా గవర్నర్ యొక్క సిఫార్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది, ఆ రాష్ట్రంలో రాజకీయ పరిపాలన స్తంభించే అవకాశాలు ఉన్నాయి అని భావించినప్పుడు ఆ రాష్ట్రం ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో గవర్నర్ గారు రాష్ట్రపతికి లేఖ రాయడం జరుగుతుంది. లేఖ రాసిన తర్వాత వాటిని సమీక్షించి రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపి వెంటనే రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే మణిపూర్లో గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న అనేక సంఘటనలు కేవలం మణిపూర్కే కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ఇతర దేశాల్లో కూడా మణిపూర్ అంశం చాలా కుదిపేసింది. కాబట్టి ఈ అంశం రాజకీయ సంక్షోభం మారే అవకాశం ఉందని భావించిన బీజేపీ పార్టీ, కేంద్రంలోనూ బీజేపీ ఉంది, అదేవిధంగా మణిపూర్లో కూడా బీజేపీ ఉంది. అయినా సరే అక్కడ రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భావించి ముందుగానే అక్కడ మణిపూర్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆయన రాజీనామా చేసిన వెంటనే రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఎప్పుడైతే రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ నిజంగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది అనుకో, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీకి కూడా రెండిట్లు కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్న ఒకటే ప్రభుత్వం ఇక్కడ సరైన పరిపాలన అందించలేకపోతున్నారు, రాజకీయ సంక్షోభానికి కారణం అవుతుంది అని తెలిస్తే అది దేశవ్యాప్తంగా కూడా అది బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందని గమనించిన వెంటనే ఎవరైతే మణిపూర్ సీఎం రాజీనామా చేయడం జరిగింది, వెంటనే అది ఆమోదం కూడా తెలపడం జరిగింది. అంటే రాజీనామా చేసిన 1-2 రోజులకే వెంటనే అది ఎవరైతే రాష్ట్రపతి పరిపాలన పెట్టడం అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మనం చూసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర పరిపాలన అనేది మణిపూర్లో పెట్టడం కూడా సమంజసమే. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రజలను కంట్రోల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన వల్ల మాత్రమే అక్కడ ప్రజలు వినే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మాట వినే పరిస్థితులు అక్కడ ప్రజలు కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కొంచెం ఎగ్నిస్ట్గా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో రాష్ట్ర పరిపాలన తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కొంత ఏవైతే ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర సంక్షోభం, రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి రాష్ట్ర పరిపాలన పెట్టారు. కాబట్టి ఆ యొక్క వాతావరణం ఏ రకంగా ఉంటుంది, రాష్ట్రపతి పరిపాలన పెట్టి ఇప్పటికి 2 days అవుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రజలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, వీళ్ళందరూ ఏ రకంగా రియాక్ట్ అవుతారు, రాష్ట్ర పరిపాలన పెట్టిన తర్వాత మణిపూర్లో అంశాలు సామరస్యంగా లేకపోతే ప్రశాంతంగా గడిచే అవకాశాలు ఉంటాయా అనే విషయం మనం భవిష్యత్తులో తెలియ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.